పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ ఇష్టంగా తినే వాట్లల్లా బిస్కెట్లు కూడా ఉంటాయి. నెలవారీ సామాన్ల లిస్టులో బిస్కెట్ ప్యాకెట్లు ఉండాల్సిందే. అట్లాంటి బిస్కెట్ల మీద జీఎస్టీ ప్రభావం ఎట్లుంటది? రేట్లు తగ్గుతాయా పెరుగుతాయా? వాచ్ స్టోరీ. ఉదయం లేచినప్పుడు చాయ్తో పాటు బిస్కెట్, సాయంత్రం స్నాక్స్ టైంలో కూడా బిస్కెట్, ఇట్లా పిల్లలకు కొనిపెడతా ఉంటారు పెద్దోళ్ళు. అట్లనే వాళ్లు కూడా కొనుక్కొని తింటారు. ఇలా ₹2 ప్యాకెట్ దగ్గర నుంచి ₹10 ప్యాకెట్ ఉండేవే ఎక్కువ. అంటే అగ్వ రేటున్న బిస్కెట్ ప్యాకెట్లకే మన దేశంలో డిమాండ్ ఎక్కువ. 80% మంది అగ్వ రేట్లున్న బిస్కెట్ ప్యాకెట్లనే కొనుక్కొని తింటారు. కేంద్రం కొత్తగా తీసుకొస్తున్న జీఎస్టీతోని తక్కువ రేట్లున్న ఈ బిస్కెట్ల మీదనే భారం పడతాంది. హైదరాబాద్ లా చాలా బిస్కెట్ కంపెనీలున్నాయి. అగ్వ రేటుండే బిస్కెట్లను తయారు చేసి పక్క రాష్ట్రాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తారు. గుజరాత్ కూడా హైదరాబాద్ లో తయారైన బిస్కెట్లు ఎక్స్పోర్ట్ అవుతాయి. ఇప్పటిదాకా చిన్న బిస్కెట్ కంపెనీల మీద పన్ను తక్కువగా, రేటు ఎక్కువ ఉండే ప్యాకెట్ల మీద పన్ను ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు అన్నింటి మీద ఒకటే పన్ను వేసింది కేంద్రం. మొత్తంగా బిస్కెట్ల మీద పన్నును 18% ఖరారు చేసింది. ప్యాకెట్ ధర ₹2 నుంచి ₹25 దాకా ఉండే బిస్కెట్లకు డిమాండ్ ఎక్కువ ఉంటది. ఇప్పుడు కిలో ₹100 లోపున్న బిస్కెట్ల మీద రాష్ట్రాన్ని బట్టి 4.5% నుంచి 14.5% దాకా వ్యాట్ పడుతుంది. పేదలు తినే బిస్కెట్లు కాబట్టి దీని మీద ఎక్సైజ్ సుంకం కూడా లేదు. అదే కిలోకు ₹100 పైన పలికే బిస్కెట్ల మీద 6% నుంచి 14.5% వరకు వ్యాట్ ఉంది. ఇక 6% ఎక్సైజ్ డ్యూటీ దీనికి కలుపుకోవాలి. ఇక జూలై 1 నుంచి జీఎస్టీ అమలైతే ఇట్లా వేర్వేరుగా లేకుండా గంపగుత్తగా 18% పన్ను కట్టాల్సిందే. దీంతోని రేట్లు తక్కువ ఉండే బిస్కెట్ల మీద పన్ను భారం పెరుగుతోంది. జీఎస్టీ వల్ల బిస్కెట్ల పైన రేట్ మారడం జరిగింది. కాకపోతే 70%గా బిస్కెట్ ఇండస్ట్రీ అంతా చిన్నపిల్లలు లేకపోతే ఎకనామిక్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో ₹2, ₹3, ₹5 ప్యాక్, ఆ ప్యాక్ పైన దీని జీఎస్టీ ప్రభావం చాలా భారంగా పడింది. గతంలో నాటికి ఈనాటికి సుమారు 8 to 10% రేట్ ట్యాక్స్ పెరిగేసరికి ఆ భారం కన్స్యూమర్స్కి నిజంగా భారంగానే ఉంటుంది. చిన్న ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, పొద్దున్న లేస్తే పిల్లలు తింటారు, లేకపోతే స్కూల్కి వెళ్ళి కాలేజ్కి వెళ్ళే పిల్లలు కూడా ఇంట్లో రెడీ కాకపోతే తింటారు. సో వాటిపైన మాత్రం తప్పకుండా అదనపు భారం పడింది. అట్లీస్ట్ 5 to 8% భారం పడింది. జీఎస్టీ రేట్లు ఖరారుతోని పెద్ద బిస్కెట్ కంపెనీలకు 4 నుంచి 5% దాకా పన్ను తగ్గుతుంది. అదే చిన్న కంపెనీలకు 10% పైన పన్ను భారం పెరుగుతుంది. దీంతోని ₹2 నుంచి ₹5 లోపు బిస్కెట్లు తయారు చేసే కంపెనీలు కనుమరుగవుతాయంటున్నారు వాటి తయారీదారులు. ఇట్లాంటి విధానాల వల్ల సామాన్యులకు నష్టం జరుగుతుందంటున్నారు. కాకపోతే ప్యాకెట్ బ్రాండ్ ఏదైతుంది, బ్రిటానియాది వస్తుంది, మాంగనీస్ వస్తుంది, మోడర్న్ వస్తుంది, పార్లే వస్తుంది, ఇలాంటి కొన్ని కంపెనీలు ఏవైతే వస్తాయో వాటిపైన ఫోకస్. సామాన్యుడికి అందుబాటులోనే లేదు. ఇంకా బిస్కెట్స్ పైన మాత్రం 8% to 10% అధిక భారం పడింది. ప్రీవియస్లీ బిస్కెట్కి వచ్చి వ్యాట్ వచ్చేసి 14.5% అండి. అండ్ ఎక్సైజ్ డ్యూటీ అనేది కూడా ఉండే మొదలు. అది అన్ని కేటగిరీస్కి కాదు, ఓన్లీ ₹100 అబౌవ్ పర్ కేజీ ఉన్నదానికే ఎక్సైజ్ డ్యూటీ వర్తిస్తుంది. ఇప్పుడు ఆఫ్టర్ జిఎస్టీ టాక్సేషన్ వుడ్ బి 18%. సో 18% అవడంతో పాటు చీప్ కేటగిరీ ఉన్న బిస్కెట్ లైక్ గ్లూకోజ్ బిస్కెట్, మారీ బిస్కెట్, ఇవన్నీ ₹100 బిలో ఉండే దానికి ఇప్పుడు పర్సంటేజ్ పెరిగినట్టే, ఆల్మోస్ట్ 3.5% ట్యాక్స్ పెరిగినట్టే. సామాన్యులు, మధ్యతరగతి ఎక్కువగా కొనుక్కునే బిస్కెట్ల మీద పన్నులు పెంచడం కరెక్ట్ కాదంటున్నారు జనం. అందరికీ అందుబాటులో ఉండేలాగా రేట్లు తగ్గించాలి కానీ పెంచొద్దంటున్నారు. వాళ్ళకి లాభం రావాలని చూసుకుంటారు షాప్ వాళ్ళు. ఇక పిల్లలకేమో బిస్కెట్ కావాలంటారు. ఎటు చెప్పలేని పరిస్థితి ఉంది కదా మేడం. కంపల్సరీగా బిస్కెట్ రేటు ఇక పోతే పని ₹2 పెట్టాని సరే అని బిస్కెట్ కొని పిల్లలకి పెడతాం. ఇక కొన్ని ఇక సరిపెట్టుకోవాలి కదా మేడం. ఇంట్లో నా తర్వాత సర్దుకుపోవాలి అని అంటారు కదా, సర్దుకొని పోవాలి. బిస్కెట్స్ పైన దానిపైన గిట్ట పెంచితే రేట్స్ మాకు ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో సాలరీస్ తక్కువ ఉంటాయి, అవన్నీ మెయింటైన్ చేయాలంటే చాలా ఇబ్బంది ఉంటుంది. తక్కువ చేస్తే బాగుంటుంది అన్నట్టు. బిస్కెట్స్ అయితే పిల్లలకు మార్నింగ్ అవర్స్లో టిఫిన్స్కి అదే పెడుతుంటాము. ఇక కొంచెం ఇక మెయింటైన్ చేయవలసి వస్తుంది, ఎందుకంటే సాలరీస్ గిట్ట సరిపోదు మాకు. దాన్ని మెయింటైన్ చేయాలంటే ఇబ్బంది ఉంటుంది. కొంచెం బిస్కెట్స్ పైన గిట్ట పెంచకుండా ఉంటే మాకు మామూలు రేట్లు వస్తే బాగుంటుంది అన్నట్టు. దేశంలో మొత్తం అమ్ముడయ్యే బిస్కెట్లల్లా 80% తక్కువ రేట్లున్నాయి. అట్లాంటి వాటి మీద రేటు పెంచి తక్కువ మంది కొనుక్కునే ఎక్కువ రేటు బిస్కెట్ల మీద పన్నులు తగ్గించడం కరెక్ట్ కాదన్నది సామాన్యుల మాట. వీటిని 2 స్లాబులుగా విడదీస్తే మంచిగుంటదంటున్నారు కొనుక్కునేటోళ్లు.